హాయ్ అండి. వేలి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నల్ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిఎస్సి లోన్ బజార్ పోర్టల్లో బజాజ్ ఆటో క్రెడిట్ అండ్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్లో త్రీ వీలర్ యొక్క లీడ్స్ లోన్ సంబంధించిన లీడ్స్ ఏ విధంగా జనరేట్ చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. ఓకే అండి. సో ముందుగా మనం లోన్ బజార్ పోర్టల్ ఓపెన్ చేద్దాం. దీనిలో వచ్చేసి మనకు త్రీ వీలర్ లోన్ పైన కమిషన్ ఎంత వస్తున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దామండి. సో ఇక్కడ మనం ఈ యొక్క లోన్ బజార్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత సో మెనూలో వచ్చేసి మనకి ఇక్కడ ట్రైనింగ్ అండ్ మార్కెటింగ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కమిషన్ స్ట్రక్చర్ అనమాట. సో మనకు దేనిపైన ఎంత కమిషన్ వస్తుందో అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ కమిషన్ స్ట్రక్చర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇన్స్టిట్యూషన్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి వచ్చింది. అదేవిధంగా ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోమని వచ్చేసింది. ఓకే అండి. సో నేను ఇక్కడైతే డైరెక్ట్గా ప్రొడక్ట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి ప్రజెంట్ నేను త్రీ వీలర్ ఆటో లోన్ గురించి చెప్తున్నాను కాబట్టి సో మనం ఇక్కడ త్రీ వీలర్ లోన్ అనేది ఇక్కడ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. ఓకే. సో క్లిక్ చేయగానే మనకైతే త్రీ వీలర్ మన సిఎస్సి లోన్ బ్రౌజర్ పోర్టల్లో ఏ కంపెనీలు అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి, వాటికి సంబంధించిన కమిషన్ ఎంత ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా చూసుకుంటే మనకు ఫస్ట్ బజాజ్ ఆటో క్రెడిట్ లిమిటెడ్ అనేది త్రీ వీలర్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి విఎల్ఈ కమిషన్ వచ్చేసి పర్ ల్యాక్ పైన 0.4% అయితే కమిషన్ అయితే ఉంటుందన్నమాట. సో అంటే మనకి 1,00,000 పైన విఎల్ఈస్కి వచ్చేసి కమిషన్ 400 రూపీస్ అయితే వస్తుందన్నమాట. ఓకే అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్ కూడా మనకు త్రీ వీలర్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సిఎస్సి ద్వారా. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే విఎల్ఈ కమిషన్ వచ్చేసి 0.8% అనమాట. ఓకే అండి. సో ఇదోది వచ్చేసి ఏంటంటే మనకి 1,00,000 పైన 800 రూపాయల కమిషన్ అయితే రావడం జరుగుతుందండి. ఓకే. సో ఇది మనకు బజాజ్లో అండ్ మహీంద్రా ఫైనాన్స్లో త్రీ వీలర్ లోన్ పైన వచ్చేటువంటి కమిషన్ స్లాబ్స్ అండి. ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు త్రీ వీలర్ యొక్క లోన్ ఏ విధంగా లీడ్ అనేది జనరేట్ చేయాలని చెప్పేసి చూద్దాం. ఓకే అండి. సో ఇక్కడ మనకి లోన్ ప్రొడక్ట్ ఉంది కదా, లోన్ ప్రొడక్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. మీరు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి త్రీ వీలర్ లోన్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఓకే అండి. సో ఇది దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకు 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మహీంద్రా ఫైనాన్స్ అండ్ బజాజ్ క్రెడిట్ ఈ రెండు కూడా షో చేయడం జరుగుతుంది. సో మీరైతే కమిషన్ ఎక్కువ వచ్చే కంపెనీలో లీడ్ ఇవ్వాలని అనుకుంటే మహీంద్రా ఫైనాన్స్లో లీడ్ ఇవ్వండి. లేదు బజాజ్ క్రెడిట్లో ఇవ్వాలనుకుంటే బజాజ్ క్రెడిట్లో ఇవ్వండి. దీంట్లో 0.4% అయితే కమిషన్ వస్తుంది. ఓకే అండి. సో ప్రజెంట్ మహీంద్రా ఫైనాన్స్లో మనం ఇక్కడ ఉంది కదా, అప్లై నౌ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది, ఎంటర్ ఓటీపీ అని చెప్పేసి. సో కస్టమర్ మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ మీరైతే ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ అని చెప్పేసి ఒక బటన్ రావడం జరిగింది. వ్యాలిడేట్ చేయగానే ఓటీపీ వ్యాలిడేట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కస్టమర్ యొక్క నేమ్ అండి, యాజ్ పర్ పాన్ కార్డ్లో ఉన్న విధంగా నేమ్ అయితే ఎంటర్ చేయాలి. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్. ఇక్కడ మనం ఎంటర్ చేయకపోయినా ఆటోమేటిక్గా ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే పుల్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అండి, కస్టమర్ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కస్టమర్ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ టైప్, సో కస్టమర్ ఏ టైప్ ఆఫ్ ఎంప్లాయీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సెల్ఫ్ ఎంప్లాయిడా లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్ నాన్ ప్రొఫెషనల్ అని ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ అనేది సెలెక్ట్ చేయాలి, కస్టమర్ యొక్క స్టేట్ అనేది. నెక్స్ట్ కస్టమర్ యొక్క సిటీ, సో మనకు ఏ బ్రాంచ్లో అయితే దీన్ని మనం లీడ్ ఇస్తున్నామో ఆ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కస్టమర్ యొక్క పిన్ కోడ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ పైన క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేయగానే మనకైతే ఈ లీడ్ అనేది జనరేట్ అయిపోతుంది, లీడ్ నెంబర్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. ఓకే అండి. సో దాని తర్వాత మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు కస్టమర్తో టైప్ అయ్యి సో మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారనమాట.
సో ఈ యొక్క లోన్ అయితే డిస్బర్స్మెంట్కి వెళుతుందో సో దానిపైన మాత్రమే మనకైతే 0.8% అయితే కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదనమాట మనకు సిఎస్సి లోన్ బజార్ పోర్టల్లో 3-వీలర్ లోన్ అప్లై చేసే విధానం. ఓకే అండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జర్నల్ స్టార్టింగ్.